ఈ ఆచంట బ్రదర్స్ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అని మీరు అనుకున్నారు? ఎందుకు మాట్లాడలేదు? లీగల్ గా నమ్మించారు వాళ్ళని. పాపం వాళ్ళు మంచోళ్ళే, చాలా మంచోళ్ళు వాళ్ళు కూడా. కాకపోతే లీగల్ గా నమ్మించేశారు వాళ్ళని. ఎవరినో లీగల్ గా మీకు ఎందుకు అది రాదు నేను చూసుకుంటానని నమ్మించేశారు. అందుకే ప్లస్ పెట్టారు, అందుకే 14 రీల్స్ ప్లస్ పెట్టి అదే పాపం అదే ఏమంటే వాళ్ళకి వేరే నేను పెద్ద సినిమాలు చేశారండి, వాళ్ళు కూడా కావాలని చేయలేదు. కానీ నేనేమంటే ఇండస్ట్రీ దెబ్బతింటది. ఇప్పుడు మీరు చేయడం వల్ల ఇండస్ట్రీ మీద నమ్మకం పోతుంది. రేపు పండగ రాబోయే సినిమాలు ఈ సినిమాలకి ఎలాగిస్తారు డబ్బులు? ఇంకా ఎగ్జిబిటర్ ఎక్కడి నుంచి ఇస్తాడు? ఒకప్పుడు డీడీ సంస్కృతి ఉండేది, సినిమా రిలీజ్ అయితేనే డీడీ వాడుకోండి అని ఉండేది. మేము ఆర్టీజీఎస్ చేసామంటే ఇన్ని 100 కోట్ల రూపాయలు, 100 కోట్లు అబౌవ్ నీకు ఆర్టీజీఎస్ చేశారంటే నమ్మకం ఏంటి? మీ మీద నమ్మకంతో రిలీజ్ అవుతుంది. హీరో గారి మీద నమ్మకం, డైరెక్టర్ మీద నమ్మకం. డైరెక్టర్ ఏమయ్యాడు? ఎక్కడున్నా డైరెక్టర్? దీంట్లో హీరో గారు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే హీరో గారు అభిమానులు ఇప్పుడు బాధల్లో ఉన్నారు, హీరో అభిమానులు టెన్షన్ లో ఉన్నారు. ఏంటి ప్రాబ్లం అనేది దీనిలో కూర్చోవాలి. ఇప్పుడు ఎవరెవరో కూర్చొని చిన్న వాళ్ళు కూర్చొని సెటిల్మెంట్ అవుతుంటే అవదు. అంటే పరిశ్రమలో ఉన్న ఎవరు కలగ చేసుకోవాలంటారు? ఇప్పుడు ఇది నిజంగానే ఒక సమస్య, అది ఫినాన్షియల్కైనా ఒక సమస్య, ఎగ్జిబిటర్లది సమస్య, డిస్ట్రిబ్యూటర్లది సమస్య, నిర్మాత దర్శకులది సమస్య, అంతకంటే ఎక్కువ సమస్య అభిమానులది. సో మరి ఏం చేయాలి? ఏమండి ఒక్కటండి, సినిమాని ఫైనాన్షియల్ గా ఇది ఒక మొత్తం టోటల్ గా ఇండస్ట్రియల్ ప్రకారం రేషియో ప్రకారం ఎంత వస్తుందో అంత ఇస్తారు. తర్వాత వాళ్ళ ఆస్తులు కానీ తర్వాత ఏదైనా ఉంటే బావుట్లో కానీ ఏదైనా ఇస్తుంటారు. ఇది కాదు. నేను 200 సినిమాలు సెటిల్ చేశాను. సి కళ్యాణ్ 300 సినిమాలు చేశాడు. 1000 సినిమాల దాకా దాసనాంద్ర గారు చేశారు. రాత్రి పగలనక కూర్చొని చేసాం. ఇందులో రేషియో ప్రకారం ఇస్తూ ఉంటాం. ఆ రేషియో ప్రకారం తీసుకొని సినిమా రిలీజ్ చేయాలి. సినిమా ఆపకూడదు. సినిమా అనేది ఎప్పుడు ఆగకూడదండి. ఓకే, కానీ ఇక్కడ అంటే సినిమా ఇప్పుడు మీకు ఎగ్జిబిటర్ ఇందాక పెట్టింది కూడా ఎగ్జిబిటర్ డబ్బు ఇమ్మని కాదు, డబ్బు కాదు, రిలీజ్ డేట్ ఇస్తే ఆ నమ్మకం వచ్చి ఇంకో సినిమా వేసుకుంటారు. మీరు 24 వేస్తున్నారా? కానీ నట్టుకుమార్ గారు ఇక్కడ సినిమా ఆపింది అఖండ 2 ఫినాన్షియల్స్ కాదు, అఖండ 2 ఫినాన్స్ క్లియర్ అవ్వలేదు అని కాదు. సో ఎప్పుడో ఒక్కనేనో ఆగడు సినిమా ఫినాన్స్ చేసిన వాళ్ళు కదా హీరోస్. ఈ సినిమాతో ఏ సంబంధం లేని వాళ్ళు. లా ప్రకారం స్టే వచ్చిందంటే ఎవరైనా ఆపాల్సిందే. ఆ స్టే వచ్చేదాకా ఎందుకు తెచ్చుకున్నారు అంటా నేను. ఆ స్టే వచ్చేదాకా మీకు ఆల్రెడీ ఇది ఈ రోజు కాదు కదా, మీకు 2011 ఇష్యూ అది వస్తూనే ఉంది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుండి మీరు సాల్వ్ చేసుకుంటారా, మాట్లాడుకుంటారా, లేకపోతే దాని మీద ఏదైనా లీగల్ గా మీరు ఎలా పెట్టుకుంటారు? ఏ విధంగా నమ్మకూడదండి. ఇది పెద్ద సినిమా అండి. మనం ఏదో వచ్చేస్తుంది ఎవరో చెప్పేస్తారు అనేది కరెక్ట్ కాదు అంటాను నేను. అంటే నిజానికి ఆ 28 కోట్లు లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో 70 కోట్ల రూపాయలను ఆచంట బ్రదర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఎగ్గొడదామని ఏమైనా చూసారా? అది నాకు అంత ఐడియా లేదండి. వాళ్ళతో ఎక్కువ నాకు పరిచయాలు లేవు. యాక్చువల్ గా నేను ఎప్పుడు కూడా అంత పరిచయం లేదు నాకు. ఎందుకంటే దాంట్లో అనిల్ శంకర్ గారు అని నాకు బాగా మంచి ఫ్రెండ్ గానీ, ఇది అందరూ కలిపి అప్పుడు 14 రీల్స్ ఉండేదండి. అది ఆ 14 రీల్స్ అంటే వాళ్ళందరూ ఉండేవారు. ఏంటి ఎగ్గొట్టే వ్యక్తులు కాదండి వీళ్ళు, ఎగ్గొట్టే వ్యక్తులు కూడా కాదు, పోనీ అంత ఆలోచనలు ఉండే వ్యక్తులు కూడా కాదు, మంచోళ్ళే వీళ్ళంతా. సినిమాలు చేశారు. కాకపోతే ఏంటంటే ప్లానింగ్ లేదు. ప్లానింగ్ లేకుండా సాయంత్రం 5 దాకా ఎవరికి చెప్పలేదండి. 5 గంటల దాకా ఎవరికి చెప్పలేదు. అది ప్రాబ్లం అయింది. 5 గంటలకు చెప్తే ఏమవుతుందండి? ఇప్పుడు ఎవరో ఒకరికి చెప్తే ఏదో ఒకటి మాట్లాడి ఏదో చేసి ఇప్పుడు ఆ ప్రాబ్లం అక్కడ ఉంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లమ్స్ కొంతమంది డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు కూడా క్లియర్ కావట్లేదు. ఇవన్నీ ఎలాగా ఏంటి? ఇంత డబ్బు వచ్చింది, ఏం జరిగింది? ఇప్పుడు హీరో గారు అడిగినా, డైరెక్టర్ అడిగినా, నట్టుకుమార్ అడిగినా, మీరు అడిగినా దీనికి టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. ఈ టేబుల్ ప్రాఫిట్ ఏమైంది? ఎంత వచ్చింది టేబుల్ ప్రాఫిట్? ఇప్పుడు సినిమా బిజినెస్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం టోటల్ గా ఇప్పుడు నేను చెప్పిన నాకు అనుకున్న లెక్క ప్రకారం 200 కోట్లు వచ్చిందండి. సాటిలైట్ డిజిటల్ అన్ని కలిపి. ఓకే, ఈ 200 కోట్లు కొంత డబ్బు రాకపోవచ్చు, కొంతమంది డిజిటల్ డబ్బు తర్వాత రావచ్చు. దానికి కూడా ఆమె పెట్టొచ్చు. ఎందుకంటే అది వచ్చే గ్యారెంటీ సొమ్మే కదా. బిజినెస్ అయితే అయ్యింది కదా. 200 crores అంటే 200 crores సినిమా అయిందా? నేను ఎందుకు డిస్కస్ చేస్తానంటే ఇది ఇక్కడ సినిమా రిలీజ్ కి ఈ సినిమా కోసం మాట్లాడతాం మనం. ఈ సినిమా రిలీజ్ వేరే దానికి పక్కన పెట్టండి. ప్రాఫిట్ వస్తే వాళ్ళే తీసుకుంటారు, నష్టం వస్తే వాళ్ళే భరిస్తారు పాపం. కానీ సినిమా ఆగడం అవుతున్నప్పటికే పబ్లిక్ వచ్చింది ఇది. సురేష్ బాబు గారు పెద్ద మనిషి చెప్తాడు, మనం పబ్లిక్ గా మాట్లాడకూడదు, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దని. సినిమా రిలీజ్ అయ్యి ఉంటే పబ్లిక్ ఎవరు మాట్లాడరు. సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి, మీకు 100 కోట్లు ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడలేరు. ప్రతి వాడు అప్పు తెచ్చుకొని నానా బాధలు పడి సినిమా డబ్బు తెస్తాడు. మీకేం పోయిద్ది? మీరు ఫైనాన్స్ ఇచ్చి ల్యాబ్ లెటర్ పెట్టుకొని కూర్చున్నారు. నా డబ్బు వస్తేనే కానీ రిలీజ్ చేయనని. యువతలకు ఏ లెటర్ లేవు కదా. కరెక్ట్. అంటే బహుశా
ఆచట బ్రదర్స్ అందులో డైరెక్టర్స్ గా ఉండకుండా ఉండుంటే ఈ ప్రమాదం తప్పు ఉండుండే. అది ఆ చిన్న లాజిక్ ని మిస్ అయ్యారు వాళ్ళు లీగల్ గా. ఒక మాట అండి, లీగల్ గా ఆ లాయరు గెలుస్తాడంటాడు, ఈ లాయరు గెలుస్తాడంటాడు. ఆలోచించుకోవాల్సింది మనం, మాట్లాడుకోవాల్సింది మనం. ఇది ఒక పెద్ద సంస్థ, ఒక పెద్ద సినిమా. ఆ పెద్ద సినిమా ప్రెస్టేజ్ ఇష్యూ. ఈ సినిమా ఏమైనా తేడా వస్తే ఏంటి మన జీవితంలో ఆలోచించుకోవాల్సింది వాళ్ళు ఆలోచించుకోవాలి. అవును, ఈ రోజు సినిమా ఫస్ట్ ఒక చిన్న ఫీట్ తో కొట్టారే సినిమా అని అనివేనక మా చేతుల్లో లేదు, ప్రీమియర్ షో లేదు అన్నారు. ఓకే, ఓవర్ సైజ్ ఉన్న అది కూడా లేదు అన్నారు. రాత్రి 12 గంటలకు ఏం చెప్పారు, మొత్తం సినిమా పోస్ట్ పోన్ చేసాం అన్నారు. బాగుంది. అది అభిమానులు సినిమా ఓపెనింగ్ అప్పుడు వాళ్ళు మా హీరో ఇలా ఉంటాడు, మా హీరో త్రిశూర్ ఇలా పట్టుకుంటాడు, మా హీరో ఇలా యాక్ట్ చేస్తాడు అని వాళ్ళు కలలకంటూ థియేటర్ కాడికి వచ్చేటప్పటికి ఒక ఊహాల్లో ఉండి లైన్ కట్టి టికెట్ తీసుకొని వాళ్ళు పాలాభిషేకం చేసి కటౌట్ పెట్టి దండలు వేసి మొత్తం కుంకుమ పూజలు చేసి హోమాలు చేసి ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకునే ఆ నిర్మాతని, ఆ అభిమానిని ఏమని మనం ఇచ్చి తీర్చగలం? ఒక సింపుల్ గా ఒక ఫీట్ చేసి పంపిస్తామే, అది కరెక్టా? కరెక్ట్. అవును, నటకుమార్ గారు ఇంకొక అభిమాని ప్రాణం హీరో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా హీరోని ప్రేమిస్తారు. అవును, మరి ఆ అభిమాని ఇప్పటికీ థియేటర్ లో కూర్చొని ఈ షో పడుతుందా అంటారు. ఇప్పటికీ అలా క్లారిటీ ఇవ్వట్లేదు మీరు. అవును, అభిమానులు అలాగే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అవ్వదు రిలీజు, ఇవి చేయలేము అన్నప్పుడు డబ్బులు వాపస్ ఇవ్వండి ఎగ్జిబిటర్లకి. మీరు అభిమానులు క్లారిటీ ఇవ్వండి. షార్ట్లీ కాదు, షార్ట్లీ ఇప్పుడు అప్పుడు కాదు, మీరు ఇవ్వండి. ఎగ్జిబిటర్ పోస్టులు మార్చలేకపోతున్నారు, వాళ్ళ పోస్టులు మార్చాలి, ఇంకో సినిమా ఇవ్వలేకపోతున్నారు. ఒక్కొక్కరు మొత్తం నష్టాల్లో రోజుకి ₹1,00,000 ఒక్కొక్కరికి మెయింటెనెన్స్ ఉంటుంది, 50,000 మెయింటెనెన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళంతా నష్టపోయి ఇబ్బంది పడుతున్నారు. డబ్బు ఇచ్చింది ఒకటి, సినిమా థియేటర్ లో షో పడకుండా నష్టం వస్తుంది ఒకటి. మీరు క్లారిటీ ఇవ్వకపోతే మేము ఇంకో సినిమా వేసుకోవాలా వద్దా? అవును, నటకుమార్ గారు ఇంకో మాట వినిపిస్తోంది. నటకుమార్ గారు అఖండ 2 ఆగడం వెనుక కుట్ర కూడా ఉంది అనే మాట వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదే 14 రీల్స్ 1 నేను ఒక్కనే ఆగడు తర్వాత కొన్ని సినిమాలు తీశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనిల్ శంకర కూడా కొన్ని సినిమాలు తీశారు. సర్లేరు నీకెవరో తీశారు, చిరంజీవితో కొన్ని సినిమాలు తీశారు. మరి అందులో పార్ట్నర్గా ఉండి వాళ్ళు విడిపోయినప్పుడు లైబిలిటీ ఆయన మీదకి ఎందుకు వెళ్ళలేదు, ఈ వీళ్ళిద్దరి మీదకి ఎందుకు వచ్చింది, ఇప్పుడే ఎందుకు దీన్ని ట్రిగ్గర్ చేశారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక మాట అండి, అంటే నేను ఏ కుట్ర ఉందో నేను అనుకోవట్లేదు. అప్పటికి అవార్డు పాస్ అయ్యిందో లేదో నాకు తెలియదు. అవార్డు పాస్ అయిన తర్వాత మళ్ళీ హైకోర్టుకి వాళ్ళు వెళ్తారని అనుకున్నారా, లేకపోతే ఇంతకుముందు సినిమాకి వెళ్ళలేదని వెళ్ళరు అనుకున్నారో నాకు తెలియదు. కేసు అయితే మాత్రం 2012 నుంచో ఎప్పటి నుంచో కేసు అయితే రన్ అవుతుంది ముంబైలో, అదొకటి నాకు తెలుసు. అంటే మరి ఈ లైబిలిటీలో అనిల్ శంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత ఎందుకు లేరు? ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత ఈ లైబిలిటీలు ఎందుకు లేరు? 1 నేను ఒక్కనే ప్రొడ్యూసర్. ఒకటండి, 100% ఏది ఉంది అనేది లీగలైజ్ అనేది వాళ్ళకే తెలుసు. ఓకే, లీగలైజ్ అనేది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నేను అంటున్నాను ఇవన్నీ ముందు ప్లాన్ చేసుకొని, ఇది కుట్ర అనేది నేను నమ్మనండి, కుట్ర అనేది నమ్మను. ఎందుకంటే ఇప్పుడు బోయపాటి బాలయ్య బాబు ఈ సినిమా ఇవ్వటానికి వాళ్ళు చాలా మంది అడిగారండి, అడిగినా కూడా వీళ్ళకే ఇచ్చారు. వీళ్ళు కూడా చాలా మంచి వాళ్ళండి. ఇంతకుముందు సినిమాలు చేశారు కదా, వీళ్ళు కూడా చెడ్డోలేని అనట్లేదు. కాకపోతే మీరు కమ్యూనికేషన్ గ్యాప్ పెట్టి ప్రెజర్ మీ మీద కొన్ని 2,000 మంది ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చాలా మంది కొంతమంది అంటున్నారు, ఇందాక లేదు మెసేజ్ పెడితే, అన్న 10 కోట్లు రాలేదు, 20 కోట్లు రాలేదు చేతి, కానీ మరి ఎగ్జిబిటర్లు డబ్బులు కలెక్ట్ చేసిన ఎవరు? ఎగ్జిబిటర్లు నైజాం నుంచి ఎవరు కలెక్ట్ చేశారు, సీడెట్ నుంచి ఎవరు కలెక్ట్ చేశారు, కర్ణాటక నుంచి ఎవరు కలెక్ట్ చేశారు, ఓవర్ సైజ్ నుంచి ఎవరు కలెక్ట్ చేశారు, వైజాగ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ, మరి డబ్బు ఎవరు కలెక్ట్ చేశారు? ఆ డబ్బు కలెక్ట్ చేశారు కదా. అవును, మరి అది. సో ఇప్పుడు ఏంటి మరి రిలీజ్ ఎప్పుడు అవుతుంది? మీకు ఏమనిపిస్తుంది ఒక డిస్ట్రిబ్యూటర్గా? ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు ఇందులో ఏం జరగబోతుందని మీకు అనిపిస్తుంది? మనకు ఒకటండి, ఇప్పుడు మనకు ఒక మాట అండి, వాళ్ళు అంటుంది ఏంటంటున్నారంటే ఇవాళ ఇప్పుడు ఏంటంటే ఏదో నిన్న మీటింగ్ పెట్టి టైం పాస్ చేసి వదిలేశారు. అంటే వాళ్ళకంత సీరియస్నెస్ లేదు. ఎవరికి? ఆచంట బ్రదర్స్ కి కూర్చున్న పెద్దవాళ్ళకి లేదు, వాళ్ళకుంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు ఎక్కడ కూర్చున్నా వాళ్ళకుండా సీరియస్నెస్, వాళ్ళకుండా వాళ్ళ ఆలోచన, అది వాళ్ళకి ఆలోచన ఉండాలా, అది ఆలోచన లేదు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వాళ్ళకి ఆలోచన లేదు.
వాళ్ళకి ఆలోచన లేదు. నేను ఆలోచన ఉండి అయ్యో సినిమా కిల్ అయిపోతుంది. నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ ఇస్ మూవీ ఎనీ టైమ్ రిలీజ్. బిగ్గెస్ట్ మూవీ రిలీజ్ ఎనీ టైమ్ రిలీజ్, చరిత్ర సృష్టిస్తుంది. అలాంటి సినిమాని ఆపడం అనేది ఎంత దాకా కరెక్ట్ అని నేను అంటున్నాను. ఇప్పుడు అంటే నేను ఏమంటే ఫైనాన్స్ ఉంది తప్పే, అందరిది తప్పే. ఇష్టప్పుడు తెలియదా మీకు పాత బాకీలు ఉన్నాయని? ఇష్టప్పుడు తెలియదా వాళ్ళకి ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నాయని? మరి ఇప్పుడు సినిమా ఆపడం ఎంత కరెక్ట్? ఇప్పుడు సినిమాలు ఆపడం ఎంత కరెక్ట్?